మూవీలో హీరోకి 50 ఏళ్ళు ఉంటాయి, కానీ మంచి కళాపోషకుడు అనమాట. రోజుకో ఫిగర్ ని డించి కనిపోతే మనోడికి డిచ్చి కావదు, అంత పిచ్చి. అలాంటోడికి లేత వయసులో 25 ఏళ్ళు ఉన్న ఒక అమ్మాయి తగులుతుంది. అది కూడా వాడు ఆఫీస్ లో పని చేయడానికి వచ్చింది అమ్మాయి. అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కానీ బాబు మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి మత్తు మాటలు కవ్వించే చూపులతో కాటేసేసి పాపని రోజు అదే పని చేస్తూ ఉంటాడు. అయితే హీరోకి ఓ రోజు జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ వల్ల ఆ లేత వయసు అమ్మాయిని వదిలేసి వచ్చింది. ఇంట్రెస్టింగ్ స్టోరీని పూర్తిగా తెలుసుకోవడానికి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరో చెప్పాగా 50 ఏళ్ళ అంకుల్ అని, ముసలి వయసులో లేత కోరికలు పుడుతున్నాయి మనోడికి. అందుకనే ఓపెనింగ్ లోనే పెళ్ళానికి డైవర్స్ ఇచ్చేసాడు. ఇంకెందుకు డైవర్స్ ఇచ్చేసింది, మనోడు ఏమో ఫుల్ రిచ్, రోజు వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉంటాడు. భార్య ఉంటే ఏం సాగమని చెప్పి భార్యని అడ్డుదగిలించేసుకొని రోజుకు ఒక అమ్మాయి తిరుగుతూ ఉంటాడు. అట్లా అని భార్యనేమి వదిలేలా, నెలకి తనకు కావాల్సిన ఖర్చుల డబ్బులు ఖచ్చితంగా ఒకటో రాగానే ఇచ్చేస్తూ ఉంటాడు. అలా ఇక బాబు ఆ కళా పోషణలో రోజు మునిగి తేలుతూ ఉంటే ఓ రోజు తన ఆఫీసులోకి ఒక అందమైన అమ్మాయి, లేత వయసు, చెప్పా కదా అమ్మాయి పేరు లీజా. ఈ లీజాతో పాటు వెల్మా అనే ఒక అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే మన రొమాంటిక్ జాన్ బాబు లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అంతే, రావడంతోనే పాప మీద కనుబడిపోయింది. ఎవరు నువ్వు, ఏంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు అనగానే నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్ అనగానే ఇక బాబు ఆవేశం మొత్తం లోపల దాచుకొని సరే జాగ్రత్తగా పని చేయని వెళ్ళిపోతాడు. రాత్రి అవగానే హీరోయిన్ తన ఇంటికి వస్తుంది. అక్కడ తన కాబోయే మూడు కనపడతాడు. తన బాయ్ ఫ్రెండ్ కూడా కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. ఎదురు వాళ్ళ అమ్మోడు ఉంటుంది. ఈమెమో తొందరగా మీ ఇద్దరు పెళ్లి చేసుకోండమ్మా అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ ఏమో తనకి కొత్త జాబ్ దొరికింది, ఇప్పుడే కొద్దిగా డబ్బులు సంపాదించుకొని పెళ్లి గ్రాండ్ గా చేసుకుందాం అని చెప్పి కొన్ని రోజులు ఆగమని చెప్తుంది. ఇక మన కళాపోషకుడు బాబు రాత్రి అయిపోయింది, తీసుకొచ్చేసాడు కొత్త ఆంటీని. ఈ నైట్ ఆంటీకి అంకితం చేశాడు. ఇక నెక్స్ట్ డే మన హీరో బాబుకి జ్ఞానోదయం అయిపోయింది. నా జీవితం రోజుకు ఒకటి తిరుగుతున్నా గానీ ఆనందం లేదు, ఉత్సాహం లేదు లోపల నాకు. వీళ్ళు కాదురా నన్ను ప్రేమించే అమ్మాయి ఒక అమ్మాయి కావాలనగానే హీరో గాడు అన్ని మూసుకోరా, నీ గురించి తెలిసిన అమ్మాయి ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చిద్దిరా, సరే వచ్చినా నువ్వు చేసే పనికి నీతో ఉండిద్దిరా అని చెప్పి గట్టి క్లాస్ బిగుతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ లైట్లు పోయినాయి అని లైట్లు బిగిస్తూ టేబుల్ ఎక్కుతుంది. అదే టైం కి హీరో గారు ఎంటర్ అవ్వగానే మనోడు తీసిన తలుపుకి గాలి వేగంగా వచ్చి పాప ఫ్రాక్ పైకి ఎగిరిపోతుంది. అంటే కొద్దిగా పైకి ఎగురుతుంది రండి. అంతే, బాబుకి లోపల 1000 గంటలు మోగేసిని. అలా చూసేసరికి ఏదో తెలియని ఉత్సాహం, ఆవేశం. అప్పుడే కళ్ళలో కళ్ళు పెట్టి హీరోయిన్ ని తీక్షణంగా చూస్తాడు. ఆ రోజే మనోడు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి పిలిపించుకొని ఏంటి ఈ రోజు పని అని అడిగంగానే హీరోయిన్ ఈ రోజు చేయాల్సిన పని చెప్తూ ఉంటే ఈడేమో అందరు అమ్మాయిలు బాగుండాలి, అందులో నువ్వు కూడా ఉండాలి, కమాన్ గుసగుస అంటాడు. నీ అందం నా అరచేతి మందం, నీ కళ్ళు కలువ పూలు, నీ చెవులు చామంతి పూలు, నీ భేదాలు పత్తి పూలు అనగానే సార్ ఆగండి సార్, అక్కడతో ఆగిపోయింది సార్, చీపో ఎదవా అని తిడదాం అనుకుని భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుంటే హీరోయిన్ కి ఆ టార్చర్ కాబోయే మొగుడు గడు కనపడతాడు. ఎందుకు నువ్వు రోజు లేటుకు వస్తున్నావు అని అడిగితే హీరోయిన్ కి ఎక్కడో మండి నా వల్ల కాదరా బాబు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇక్కడ అంకుల్ ఆంటీ ఇంటికి పిలిచింది. ఇద్దరు విడాకులు తీసుకున్నారు, కానీ అంకుల్ ప్రతి నెల చెప్పాగా డబ్బులు మాత్రం ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఆంటీ ఏమో నాకు ఈ డబ్బులు జారట్లేదు, ఇంకా డబ్బులు కావాలని అడిగితే అంకుల్ నన్ను కొద్దిగా ఆలోచించుకోనివే, నా దగ్గర డబ్బులు ఆయన నుంచి వస్తాయి అనగానే ఇక లేచిది ఆంటీ, నాకు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉండవు కానీ రోజుకు ఒక అమ్మాయిని వేసుకొని తిరగడానికి మాత్రం తెగ డబ్బులు కురిపించేస్తూ ఉంటాం అని చామంతి భూపంతి పోరా బయటికి రబ్బర్ బంతి అని బూతులు తిట్టి పంపించేస్తుంది. నెక్స్ట్ డే హీరో బాబు పాప మీద కన్నేసాడుగా ఒక మంచి గిఫ్ట్ తీసుకెళ్లి పాపకి ఇచ్చేస్తాడు. మనోడు ఎక్స్పెక్ట్ ఎవరిని ఎట్లా పడేయాలో బాగా తెలుసు. ఇక పాప ఆనందంతో తీసుకెళ్లి తన ఆఫీసులో కొలిగ్ ఉంది తనకు చూపిస్తుంది. ఏంటి నిజంగా బాస్ ఇచ్చాడా, నువ్వు ఆడిచ్చిన చాక్లెట్కి కరిగిపోమాక ఆడిని ఐస్ క్రీమ్ చేస్తాడు, జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు అనుకున్నంత మంచోడు కాడు అనగానే పాప పూర్తిగా మాయలో పడిపోయి తన ఫ్రెండ్ చెప్పేది అసలు ఏ మాత్రం వినకుండా నవ్వు ఊరుకుంటుంది. ఇక రాత్రి డ్యూటీ అయిపోద్ది. ఇక పాప దొరికిందని బాబు ఆనందంతో ఎగేసుకుంటూ తీసుకెళ్లిపోతూ ఉంటే కాబోయే మొగుడు ఆటలో అట్టి పనిలాగా వచ్చి నుంచున్నాడు. ఆడ షిట్ కార్లో తీసుకెళ్దాం అనుకుంటే ఈడొచ్చి ఎగేసుకెళ్ళిపోయాడు అని చెప్పి అంకుల్ తెగ ఫీల్ అయిపోయి ఆ వేడిని కాస్త వేరే ఆంటీని తీసుకొచ్చి చల్లార్చుకుందాం అని ఇంటికి కొత్త అమ్మాయిని తీసుకొస్తాడు. ఇక అంకుల్ ఆ పాపను పిలిపించి ఇదిగో ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇది కూడా పట్టుకో, నువ్వు రాత్రి మొత్తం అతను రచ్చరచ్చ చేయడానికి ఫిక్స్ అయిపో, ఇగో డబ్బులు అని చెప్పి చేతిలో పెట్టేసి అంకుల్ ఇక మంచి ఊపేస్తాడు. ఇక నెక్స్ట్ డే ఆఫీస్కి వస్తాడు. మళ్ళీ నైట్ అవుతుంది. ఈసారి ఇక పాపను ఎక్కిచ్చేస్తాడు. అలా నడుపుతూ ఓ చోటుకు వచ్చి బ్రేక్ వేస్తాడు. అక్కడ ఏం జరగదు, ఆవేశపడమాకండి. హీరోయిన్ ఇంటికి వచ్చారనమాట. ఇక బాబు ఏదో చెప్దాం అనుకునే లోపు నేనున్నా అని చెప్పి పాప కాబోయే కూడా వచ్చేస్తాడు. వీడేదో పెంట పెడతాడు, అసలుకే ఎదవ అని చెప్పి వెంటనే బాస్ ని పంపించేసి ఎందుకురా ప్రతిసారి నా జీవితంతో ఇట్లా ఆడుకుంటున్నావు అని చెప్పి హీరోయిన్ బాధపడుతుంటే నువ్వు వాటితో దూరంగా ఉండని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. ఆ నేమ్ పట్టించుకోకుండా హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ బాబు చూడండి అసలు ఎంత కసిగా వస్తున్నాడు. గిఫ్ట్ పట్టుకొని పాపకి ఇచ్చేసి నీ చేతిలో నా చెరుగ్గడ అని చెప్పి పాపను పట్టేసుకోగానే ఈసారి పాప కూడా ఆగదు. ఆఫీస్ టేబుల్ మీద టాలెంట్ చూపిస్తా అని చెప్పి రెచ్చిపోతుంది. మళ్ళీ నైట్ అవ్వగానే బాబు ఈసారి ఇంటికి తీసుకొచ్చి దింపి పాపకు రింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. మళ్ళీ గొడవ స్టార్ట్.
స్టార్ట్. నీకు చెప్పా కదా వాడికి దూరంగా ఉండమనంటే నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అని హీరోయిన్ ఆడి బూతులు తిట్టి ఇంట్లోకి వెళ్ళి ఆడి మొహం మీద తలుపేసేస్తుంది. ఇక నెక్స్ట్ డే అంకుల్ బాబు రెచ్చిపోయి ఓ స్టెప్ ముందుకు వెళ్ళి కార్లో బాబుని బీచ్ దగ్గర తీసుకొచ్చి ఆ బీచ్ పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ నుంచి వ్యూ చూస్తుంటే అసలు ఎంత అందంగా ఉందో. ఇక హీరోయిన్ పాప అసలు ఫ్లాట్ అయిపోయి ఆ ఇల్లు బాగా నచ్చేస్తుంది తనకి. ఇక ఆ రోజు నేను మళ్ళీ ఇక అక్కడ నుంచి మళ్ళీ ఆ ఇంటికి రాగానే చల్లగా సముద్రం గాలి వెన్నెల ఇక బొట్టు ఇంకేం దీనికన్నా ఏం కావాలని చెప్పి ధన అనేస్తాడు అనమాట. ఆ కంటిన్యూ స్టోరీ తెలుసుకోవడానికి వీడియో చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బాబు చేసిందంతా చేసి మన ఇద్దరి మధ్య జరిగే పత్యాపారాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా ఉంచు అని చెప్తాడు. హీరోయిన్ కూడా దానికి ఓకే అంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి వయసులో చాలా తేడా ఉంది కదా. అందుకు ప్రేమ రోజు మొక్క మొలిసి పువ్వులు కాయటం కూడా స్టార్ట్ చేసింది. ఇక బాబు అసలుకే మంచి బ్యాట్స్మెన్ కదా, మెల్లమెల్లగా హీరోయిన్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది మనోడికి. ఈ అమ్మాయి ఏమో నువ్వే కావాలా అంటుంది, ఈడేమో మెల్లగా పాపని ఎలా వదిలించుకోవాలో ప్లాన్ వేస్తున్నాడు. అలా ఒక రోజు కార్ లో ఇంటికి దింపడానికి హీరోయిన్ తీసుకురాగానే కాబోయే మొగుడు వాడు మొత్తం చూసేస్తాడు. కార్ లో పాప బాబు ముద్దు పెట్టి దిగుతూ ఉంటుంది. ఇక అలా చూసేసరికి ఆడికి ఎక్కడో గాలి డైరెక్ట్ గా హీరో గడి ఇంటికి వెళ్ళిపోతాడు. చూడు తాత అంకుల్, కాబోయే పెళ్ళం దగ్గర నుంచి దూరంగా ఉండు, నీకు చాలా మంచిదని వార్నింగ్ గానే అంకుల్ నవ్వుతూ ఆన్సర్ ఇస్తాడు. నువ్వు అనుకున్నట్టు ఏమి లేదురా మా ఇద్దరి మధ్యలో, అయినా సరే మీరు కంట్రోల్ లేకపోతే తేడాలు వచ్చేస్తాయంటే ఏంద్రా నువ్వు పిచ్చోడు అయింది, చెప్పిన మాట వినవా అని ఇంట్లోంచి బయట తీసి తెలిపేస్తాడు. ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదని అటు నుంచి నరుకొద్దామని హీరోయిన్ వాళ్ళ అమ్మకు కూడా చెప్పేస్తాడు. అందుకే హీరోయిన్ పొద్దున లేవంగానే హీరోయిన్ వాళ్ళ అమ్మ, పాప వాడితో పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వు వెళ్ళి ముసలాలు తగులుకుంటానంటావేంటి, నోరు మూసుకున్నాను పెళ్లి చేసుకో అంటే హీరోయిన్ రెచ్చిపోయి నేనేం చేయాలో నాకు తెలుసని ఆఫీసులోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇక అంకుల్ మెల్లగా దొరికింది ఛాన్స్ అని చెప్పి నేను రాత్రి నీకు 53 వచ్చి పిచ్చిగా మాట్లాడాడు, వాడు ఏం చెప్పినా ఏమలేదు, సో ఇక్కడ నుంచి మన ఇద్దరం విడిపోతే చాలా మంచిది, ఆడిని పెళ్లి చేసుకో పాప అంటే హీరోయిన్ అస్సలు లేదు నాకు నువ్వే కావాల్సిందే, నాకు నీతోనే అని చెప్పి ధనధన వేస్తుంది. అక్కడ వీడికి ఏమో ఎలా వదిలించుకోవాలి అని ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ డే ఓ మాస్టర్ ప్లాన్ వేసి హీరోయిన్ చెప్తాడు, సరే నన్ను ప్రేమిస్తున్నావు కదా అని పెళ్లి చేసుకో, పెళ్ళాడుతూ సంసారం నాతో అని చెప్పి ఓ బంపర్ ఐడియా ఇస్తాడు. అయినా సరే హీరోయిన్ అసలు నచ్చదు. ఆడితో గొడవపడి ఇక చేసేదేం లేక తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోతుంది. ఇక అలా రాత్రి రాగానే బాయ్ ఫ్రెండ్ కళ్ళలో ప్రేమ కనపడిపోయి కమాన్ చేసేసుకుందాం అనగానే నెక్స్ట్ డే హీరోయిన్ త్వరగా మా ఇద్దరు పెళ్లి చేసాడని చెప్తుంది. అంతే కొద్ది రోజుల్లోనే పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. ఆ పెళ్లికి అంకుల్ కూడా వచ్చి దగ్గరుండి మరి పెళ్లి కూతురు అప్పచెప్తాడు. ఆఫీస్ లో జనాలు కూడా కొంతమంది అక్కడికి వస్తారు. ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా హీరోయిన్ హీరో గడి వైపే చూస్తూ ఉంటుంది. ఇంకెట్టగేలకి పెళ్లి అయిపోతుంది. ఇక ఆ పెళ్లి వచ్చిన కంగ్రాట్స్ చెప్పటం, గిఫ్ట్లు, ఆనందంతో హీరోయిన్ పొంగిపోయి కొత్త కాపురం స్టార్ట్ చేయడానికి హీరో తీసుకెళ్లిపోతుంది. ఇక్కడ అంకుల్ కి ఇక సైడ్ అయిపోయింది. ఆ హీరోయిన్ ప్రశాంతంగా ఉందాం అనుకునే లోపు అంకుల్ గుండెలో గుండ్రాయి పడింది. అంకుల్ కు ఫోన్ వస్తుంది. తన వైఫ్ ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది అర్జెంట్ గా. ఇది మళ్ళీ ఏం చేసిద్దు అని భయపడుతూ సాయంత్రం ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆంటీ చాలా మెల్లగా మాట చెప్తుంది, తన జీవితంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడని. ఇది విన్న అంకుల్ కి బాగా కోపం పడుతూ ఉంటుంది. ఈ ఊళ్ళో దొరికిన ప్రతిదాంతో తిరగచ్చు, డైవర్స్ ఇచ్చిన వాళ్ళ వైఫ్ కు మాత్రం ఎవరు దొరకకూడదు. ఈసారి అంకుల్ గుండెలో పెద్ద బండరాయబడింది. అదేంటంటే ఆంటీని లవ్ చేస్తుంది ఎవరో కాదు, అంకుల్ తో తిరుగుతున్న బెస్ట్ ఫ్రెండే. ఇది చూసేసరికి అంకుల్ లోపల అగ్నిపర్వతం రగిలి ఆ మంటలు కాస్త నీరులాగా ఆవిరయ్యి కంట్లోంచి కారుతూ ఉంటాయి. అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే ఇక్కడ హీరోయిన్ పాప ఏమో పెళ్లి చేసుకుని కొత్త ఇంటికి తీసుకొస్తాడు. ఆ ఇల్లు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది హీరోయిన్ కి. ఈ ఇంట్లో రాత్రి అవగానే హీరోయిన్ పాప పెళ్ళైంది. నెక్స్ట్ కార్యక్రమం రెడీ అయిపోయి హీరో గారి దగ్గరికి వెళ్తే ఆటలో అట్టుపడి ఇందాక దాకా బాయ్ ఫ్రెండ్ అయ్యాడుగా, ఇప్పుడు అంకుల్ అయ్యాడు. టక్కీ అని తలుపు కొట్టి కొత్త మొగుడిని పక్కకు దూసేసి లోపలికి ఎత్తుకుంటూ వెళ్ళి మరి బెడ్ మీద కూర్చొని హీరోయిన్ బయటికి లాక్కొచ్చి తీసుకెళ్లిపోతూ ఉంటే మరి మొగుడు ఊరుకుంటాడా, ఏం తినగానే బుడేలో ఒకటి ఇస్తాడు అనమాట. అంకుల్ అసలు మంచి ఫైర్ లో ఉన్నాడు కదా, అంతే వాడు అక్కడ పడిపోతాడు. తర్వాత ఏమైందో తెలియదు. అక్కడి నుంచి హీరోయిన్ తీసుకొచ్చేసి ఆ ప్లేస్ నుంచి హీరో గాడు ఒక అపార్ట్మెంట్ కి తీసుకెళ్ళాడు కదా సముద్రం దగ్గర ఉన్న ఇల్లు, అదే ఇంటికి తీసుకెళ్లిపోతూ ఉంటే హీరోయిన్ కూడా ఎక్కలేని ఆనందం. ప్రియా నువ్వు లేనిదే నేను ఉండలేను, నీకు అయిపోయిన పెళ్లి అంతా తూర్చి నేను మళ్ళీ ఫ్రెష్ గా పెళ్లి చేసుకుంటాను, మన కొత్త సంవత్సరం స్టార్ట్ చేద్దాం అనగానే ఇక ఆనందం మామూలు ఆనందం కాదు. హీరో గడికి పిచ్చ క్లారిటీ వచ్చింది. వాళ్ళ ఆవిడ జీవితంలోకి వేరే మొగడు వచ్చాడు, అది తన బెస్ట్ ఫ్రెండ్ అయ్యేసరికి వాళ్ళిద్దరు కలిసి తన మోసం చేశారని ఫీల్ అయిపోయాడు. అతను రోజుకు ఒక అమ్మాయితో తిరిగినా వచ్చి వెళ్ళిపోతున్నానే తప్ప తన జీవితంలో ఎవరు లేరని, వచ్చిన దానికన్నా నచ్చిన దాన్ని పెళ్లి చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుందని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు.